తమిళనాడు ఇంకా తెలంగాణ మనం తీసుకొని చూస్తే ఈ రెండు మళ్ళీ బీజేపీకి తలనొప్పిగానే మారినాయి. ఎందుకంటే తమిళనాడు ఏమో తలనొప్పిగా మారింది, తెలంగాణలోనేమో తెల్లారతనే లేదు బీజేపీకి. సో రెండు క్రైసిస్ అయ్యి బీజేపీకి. తమిళనాడులో ఒక కంప్లైంట్ ఏందనంటే ఢిల్లీకి అసలు ఓపికనే లేదురా నాయన అని చెప్పి తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటారు, తమిళనాడు క్యాడర్ మాట్లాడుకుంటారు. ఎందుకు అనంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఇవాళ షార్ట్ టర్మ్ గోల్స్కే పరిమితం ఎందుకు అవుతున్నది అని అనేది అర్థమవుతలేదు. అదే మనం నువ్వు తెలంగాణ కాడికి వచ్చి చూసినావు అనుకో, ఇక్కడ పంచాయతీ ఏమవుతున్నది అని అంటే ఇక్కడ అన్ని మంచుకున్న అల్లు నోట్ల శని అని అంటాం చూడు మనము, ఆ ప్రాబ్లం నడుస్తున్నది. ఇక్కడ లోకల్ ఓల్డ్ గార్డ్ ఏదైతే ఉన్నదో చూడు, ఆ నలుగురు అని చెప్పి మనం మాట్లాడుతాం చూడు, ఇది పార్టీ యొక్క గ్రోత్ని చోక్ చేస్తున్నది వితిన్. ఇలా నేను మాట్లాడు కాదు, బహిరంగంగా ప్రధానమంత్రికి లేఖ రాసిండ్రు అని అంటే బాధ్యత కట్టలు దాటితేనే కదా. ఈ బాధ నేను ముందు వ్యక్తం చేసిన, నేను చెప్పింది ఇలా వాస్తవాలు అవుతున్నాయా లేవా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నేను ఏదో ముంచుదామని అనుకుంటున్నా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. నేను ఎన్నిసార్లు ఏమని చెప్పిన, బ్రదర్ గోడకు మచ్చబడ్డది, పెయింట్ వేసుకుందాం, సున్నం వేసుకుందాం అని చెప్పిన. ఇల్లు గాలే ప్రక్రియ మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పిన. ఇప్పుడు ఇది ఏమవుతుందో మీరే చూడండి.